సో హే గైస్, నా పేరు వంశీ. ఈ రోజు నేను రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి ఎల్జీ మానిటర్. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ మానిటర్. చాలా రేర్ గా తీసుకుంటారు అల్ట్రా వైడ్ మానిటర్స్ అనేది. మనం యూజువల్ గా ఫ్లాట్ 32 ఇంచ్ తీసుకుంటాం, లేదా 24 కానీ 27 ఇంచ్ కానీ తీసుకుంటాం. ఈ మానిటర్ లో ఎడిటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే మన ఛానల్ ఎడిటర్ కోసం అయితే పర్చేస్ చేశాను. సో ఈ వీడియోలో అయితే నేను దీని కంప్లీట్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో మనకి మానిటర్ అయితే ఈ బాక్స్ లో అయితే వచ్చింది. బాక్స్ అయితే చాలా హెవీగా అండ్ పెద్దగా అయితే ఉంది. సో మనకి బాక్స్ ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి పైన అయితే ఈ థర్మోకాల్ లో ఈ మానిటర్ యొక్క యాక్సెసరీస్ అన్ని అయితే కూడా ఉన్నాయి. సో అది పక్కన పెడేస్తే దాని కింద అయితే మనకి మెయిన్ మానిటర్ అయితే ఉంది. సో యాక్సెసరీస్ కి వచ్చేసరికి మనకు ఒక స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టాండ్ వచ్చేసి చాలా హై క్వాలిటీగా ఉంది అండ్ చాలా హెవీగా అయితే ఉంది. సో నాకు ఆ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అయితే నచ్చింది. సో మనకి ఇక్కడ 3 బుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, ఇంకా ఎక్స్ట్రా పేపర్ వర్క్ అయితే ఉన్నాయి. సో మనకి ఒక చిన్న ప్యాకెట్ అయితే ఉంది. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల ఒక 2 స్క్రూస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి మానిటర్ స్టాండ్ ఇన్స్టాల్ చేయడానికి అయితే పనికొస్తాయి. అండ్ ఒక పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కేబుల్ లెంత్ అనేది కొంచెం నాకు చిన్నగా అనిపించింది, ఇంకొంచెం పెద్దది ఇస్తే బాగుండు. సో ఓకే, అడాప్టర్ కూడా క్వాలిటీగానే ఉంది. అండ్ మనకి హెచ్డిఎంఐ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. హెచ్డిఎంఐ కేబుల్ లెంత్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది పవర్ అడాప్టర్ కేబుల్ మీద. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకొక చిన్న ప్లాస్టిక్ మొక్క అయితే ఉంది. ఇది వచ్చేసి మానిటర్ స్టాండ్ అంతా ఇన్స్టాల్ చేసిన తర్వాత స్క్రూస్ అవి హైడ్ చేయడానికి అయితే మనకి ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మానిటర్ అనేది చాలా క్వాలిటీగా ఉంది అండ్ చాలా వైడ్ గా అయితే ఉంది. మన యూజువల్ గా మానిటర్స్ అనేవి ఇంత వైడ్ గా ఉండవు. సో మనకి మానిటర్ వెనకాల చూసుకుంటే మనకు 2 హెచ్డిఎంఐ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ హెచ్డిఎంఐ పోర్ట్స్ కింద మనకి 3.5mm జాక్ అయితే ఉంది. సో దాంతో మన హెడ్ ఫోన్స్ కానీ స్పీకర్స్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మానిటర్ కి మనకి ఇన్బిల్ట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మనం సెపరేట్ గా స్పీకర్స్ అనేది పర్చేస్ చేసుకుని ఈ 3.5mm జాక్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో దాని కింద చూసుకుంటే మనకి పవర్ అడాప్టర్ కనెక్ట్ చేయడానికి ఒక పోర్ట్ అయితే ఉంది. ఈ స్టాండ్ ని మన మానిటర్ కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ ఈ పీస్ తీసుకుని మానిటర్ లోకి ఇలా ఇన్సర్ట్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేసిన 2 స్క్రూస్ తీసుకుని బిగిన్ చేసేయండి. సో ఆ తర్వాత మెయిన్ మానిటర్ స్టాండ్ ని ఈ పీస్ కి అయితే కనెక్ట్ చేయండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. సో ఈ స్టాండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి పైన ఇది కవర్ చేయడానికి మనకు ఒక పీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది ఇలా ఇన్సర్ట్ చేసేయండి. లుక్స్ పరంగా చూసుకుంటే ఇది మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. స్టాండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది జరుపునప్పుడు అయితే అసలు జరగట్లేదు, ఎందుకంటే కింద మనకి గ్రిప్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ పొరపాటున జరిపినా సరే మీరు ప్లేస్ చేసిన పొజిషన్ నుంచి మానిటర్ అయితే కదలదు. అండ్ మనకు ఓవరాల్ గా అయితే మానిటర్ బిల్డ్ క్వాలిటీ అయితే నచ్చింది. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే నాకు ఈ మానిటర్ స్టాండ్, ఈ మానిటర్ వైడ్ గా ఉండడం, ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా క్లాస్ అండ్ స్లీక్ గా అయితే ఉంది మానిటర్ డిజైన్. సో మనకి డిస్ప్లే స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇదైతే ఫుల్ హెచ్డి 2560x1080p రిజల్యూషన్ అయితే వస్తుంది. అండ్ మనకి ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనకి యూజువల్ గా 16:9 రేషియో అయితే వస్తుంది. సో ఈ మానిటర్ కి అయితే 21:9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. ఈ మానిటర్ సైజ్ వచ్చేసి 29 ఇంచెస్. ఈ మానిటర్ వచ్చేసి 75 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ మనకి డిస్ప్లే టెక్నాలజీ చూసుకున్నట్లయితే AMD FreeSync కంపాటబుల్ అయితే ఉంది. అండ్ మనకి మానిటర్ టిల్ట్ కూడా అవుతుంది కింద నుంచి పైకి, మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఇలాగా. అండ్ అమెజాన్ లో అయితే టైటిల్ లోని అండ్ ఇమేజెస్ మనకి చూపిస్తారు కదా స్పెసిఫికేషన్స్, అక్కడైతే నాకు ఇది HDR10 అని అయితే మెన్షన్ చేశారు. సో నేను టెస్ట్ చేసిన తర్వాత ఇదైతే HDR10 కాదు కదా, అసలు HDR అనేది లేదు ఇందులో. అండ్ మనకి HDR అని చెప్పేసి ఒక పేరు అయితే ఉంది ఇందులో. అంటే మనకి డిస్ప్లే సెర్చ్ చేసుకుంటాం కదా కలర్ ఆప్షన్స్, సో అందులో మనకి HDR ఎఫెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది అసలు HDR కాదు. సో యూజువల్ గా మనకి డిఫాల్ట్ గా వదిలేయండి, లేదంటే వివిడ్ లో పెట్టుకోండి, అది మన పర్సనల్ చాయిస్ పెట్టి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మానిటర్ సెట్టింగ్స్ అయితే చూడొచ్చు. మనకి ఫస్ట్ చూసుకుంటే క్విక్ సెట్టింగ్స్, ఇన్పుట్, పిక్చర్, జనరల్ ఈ 4 సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. క్విక్ సెట్టింగ్స్ లో అయితే మనకి బ్రైట్నెస్, కాంట్రాస్ట్, వాల్యూమ్, కలర్, టెంపరేచర్ ఇవన్నీ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇన్పుట్ లో వచ్చేసి ఆస్పెక్ట్ రేషియో, HDMI లిస్ట్ ఇవన్నీ అయితే మార్చుకోవచ్చు. అండ్ మనకి పిక్చర్ మోడ్ లో చూసుకున్నట్లయితే మనకి టోటల్ 8 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందులో థర్డ్ ఎఫెక్ట్ HDR ఎఫెక్ట్, ఇదైతే HDR కాదు. అండ్ మనకి రీడర్, సినిమా, FPS, RTS, కలర్ వీక్నెస్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పిక్చర్ అడ్జస్ట్, గేమ్ అడ్జస్ట్, కలర్ అడ్జస్ట్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ మీకు తెలియకుండా సెట్టింగ్స్ అన్ని మార్చేస్తే మనకి కింద రీసెట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకి జనరల్ లో లాంగ్వేజ్, స్మార్ట్ ఎనర్జీ సేవింగ్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మనకి బేసిక్ సెట్టింగ్స్ తో పాటు కొంచెం అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇక్కడ మనకి ఎడిటింగ్ ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 14-minute వీడియో నేను ఎడిట్ చేసింది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మనకి ఎంత వైడ్ గా చూపించినా మనం ప్రతిసారి జూమ్ ఇన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ డీటెయిల్ గా అయితే కనిపిస్తుంది, ఎందుకంటే టైం లైన్ చాలా వైడ్ గా ఉంది కదా. సో నేను ఈ మానిటర్ వచ్చేసి ఎడిటింగ్ చేసే వాళ్ళకి అయితే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నాకైతే ఎడిటింగ్ వరకు చాలా బాగా నచ్చింది. సో మనకి వీడియోస్ కానీ మూవీస్ కానీ చూసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ అండ్ రైట్ అయితే వీడియో అనేది కట్ అయిపోతుంది, ఎందుకంటే వీడియోస్ అనేవి 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటాయి కదా.
కదా, సో మనకి వీడియోస్ చూసుకోవడానికి వాటికి అయితే పనిచేయదు. అండ్ మనకి గేమింగ్ వచ్చేసి నేనైతే అంత రికమెండ్ చేయను, కానీ కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. సో ఆ గేమ్స్ కి అయితే మనకి మానిటర్ అయితే బాగుంటది. నాకైతే అల్ట్రా వైడ్ మానిటర్ లో గేమింగ్ చేస్తే అంతగా నచ్చలేదు. సో నార్మల్ 16:9 రేషియో అయితే నాకు నచ్చింది. కొంతమందికి అయితే ఈ 21:9 రేషియో అయితే ఇష్టపడతారు గేమింగ్ లో. సో అది మన పర్సనల్ చాయిస్ బట్టి అయితే ఉంటది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా సజెషన్స్ నాకు ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.